తిరుపతిలో రీసెంట్గా 3 years బేబీపై అత్యాచారం జరిగింది. మాట్లాడాలంటేనే కడుపులో ఇట్లా తిప్పుతోంది. ఇప్పుడు బయటపడినవి మనకు తెలుస్తున్నాయి, బయటపడనివి ఎన్నో. చంపేశాడు వాడు, చంపేసి బురదగుంటలో వేసేసాడు, ఉరిదీస్తారు. లేదు అని అంటే చచ్చేంత వరకు జైల్లోనే, వాడు చావు కూడా జైల్లోనే. వీళ్ళని ఎలా గుర్తించాలి? వీళ్ళని గుర్తించడం చాలా కష్టం అండి. మంచి వ్యక్తిగా నటించడము, సగం మంది అఫెండర్స్ ఇట్లాంటి వాళ్ళే ఉంటారు. చెప్పావంటే చంపేస్తాను అని బెదిరించడం, వాడికి ఉరి తీసినా కానీ ఆమె బాధను మనము తీసుకుంటాం. హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, తిరుపతిలో రీసెంట్గా 3 years బేబీపై అత్యాచారం జరిగింది. ఇది ఇవ్వాలే కాదు, ఈ మధ్య తరచూ జరుగుతూ ఉన్నాయి. 2 రోజులకోటి ఈ సంఘటన జరుగుతూనే ఉంది. ఏంటి మేడం ఈ పరిస్థితి? ఏంటి దీని పరిస్థితి? చాలా హేయమైన చర్య అండి. అసలు అంటే మాట్లాడాలంటేనే కడుపులో ఇట్లా తిప్పుతోంది. అంత చిన్నపిల్లకి అంత అన్యాయం చేశారు అంటే ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇంట్లోనే సేఫ్టీ లేదు పిల్లలకి. ఓకే, చాలామంది అనుకుంటుండొచ్చు, మీరు చాలా మూవీస్ కూడా వచ్చాయి, మీరు గమనిస్తే ఆన్ అన్ యావరేజ్ ఒక 100 మందిని అమ్మాయిలని ఎవరినైనా సర్వే లాగా, రీసెర్చ్ లాగా చేస్తే అందులో 90 మంది లైఫ్లో ఏదో ఒక టైంలో, చిన్నప్పటి నుంచి బేబీ అంత స్టేజ్ ఉన్నప్పటి నుంచి ఏదో ఒకసారన్నా ఈ సెక్షువల్ అసాల్ట్కో ఈ సెక్షువల్ అబ్యూజ్ అనే దానికో గురై ఉంటారు. మీరు చెప్తే నమ్మరు. మీరు అడగండి, మీకు ఈ రోజు నుంచి మీకు కనిపించిన, మీకు క్లోజ్ అయిన ఎవరైనా, మీ చెల్లెలే అయి ఉండొచ్చు, మీ వైఫ్ అయి ఉండొచ్చు, ఎవరినైనా అడగండి. లైఫ్లో మీరు ఇట్లా ఏదైనా ఒక్కసారైనా ఈ అబ్యూజ్ అనే దానికి, ఎవరో ఒక బంధువుల దగ్గర నుంచి అబ్యూజ్ ఎదురైందా అనేది అడగండి. దే విల్ డెఫినెట్లీ ఓపెన్ అప్. సో ఇది ఈరోజు కొత్తగా వింటున్నది కాదు, చూస్తున్నది కాదు. కొన్ని ఏళ్ల నుంచి ఇది ఇట్లాంటి అఫెన్సెస్, అబ్యూజ్ అనేది చిన్నపిల్లల పైన అయి ఉండొచ్చు, టీనేజ్ గర్ల్స్ పైన అయి ఉండొచ్చు, పెద్దవాళ్ళ పైన అయి ఉండొచ్చు. కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. ఎంత మార్పు తీసుకురావాలన్నా కానీ అంటే రూట్స్ నుంచి మార్చాలేమో మనం. ఓకే, ఎట్లా దీనికి పరిష్కార మార్గం ఎలా? ఈ పరిష్కార మార్గం అని అంటే ఫస్ట్, ఇప్పుడు ఒక పర్వర్ట్ ఉంటాడండి, వాడికి ఎప్పుడు ఇదే ధ్యాస ఉన్నోడిని మనం ఎంత మార్చాలన్నా మార్చలేమేమో. ఇన్స్టెడ్ మన పిల్లల్ని మనము ఎడ్యుకేట్ చేసుకోవాలి. నాన్న ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు సొసైటీలో. ఇట్లా ఏదైతే ఉంటుందో ఈ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు చిన్న కిండర్ గార్డెన్ స్కూల్స్ నుంచి స్టార్ట్ అయిపోయింది. వాట్ ఈస్ గుడ్ టచ్, వాట్ ఈస్ బ్యాడ్ టచ్ అని. ఓకే, కొన్ని స్కూల్స్ ఇంకా పాటించట్లేదు. నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే లీగలీ రెస్పాన్సిబుల్ ఉన్నోళ్ళు, సమాజం పట్ల బాధ్యత ఉన్నోళ్ళు ఈ స్కూల్స్ అన్నిటికెళ్ళి ఇట్లాంటి సెషన్స్ తీసుకోవాలి. గుడ్ టచ్ అంటే ఏంటి తెలియాలి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి తెలియాలి. అమ్మాయిలకే కాదండి, అబ్బాయిలకు కూడా, ఎవరికైనా పిల్లలకి వాళ్ళకి ముందు నుంచే ఎడ్యుకేట్ చేయడం వల్ల వాళ్ళే అఫెండ్ చేస్తారు. ఎవరైనా వాళ్ళ పైన ఏదైనా అబ్యూజ్ చేయడానికో, వాళ్ళని ఏదైనా చేయడానికి ట్రై చేసినప్పుడు వెంటనే కండెమ్ చేస్తారు. అండ్ పిల్లలకి ధైర్యం ఇవ్వాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా అమ్మతోనో నాన్నతోనో చెప్తే, ఓపెన్ అప్ అయితే వాళ్ళు నన్ను ప్రొటెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు హనుమాన్ ఉన్నాడు. హనుమాన్కి ఏది మనం చెప్పినా కానీ మనకు విపరీతమైన బలాన్ని ఇస్తాడు, మనకు ధైర్యాన్ని ఇస్తాడు అని ఎలా క్రియేట్, భయపడుతున్న సమయంలో హనుమాన్ తలుచుకుంటాము, లేకపోతే ఏదైనా పీడకలలు వస్తే హనుమాన్ గుడికి వెళ్తాము. అలా అమ్మకి చెప్తే అమ్మ ఏదైనా హ్యాండిల్ చేస్తుంది. నాన్న హీరో, నాన్న హనుమాన్ లాగా హ్యాండిల్ చేస్తాడు ఒక విషయాన్ని. ఎవరినైనా ఏమైనా చేయగలుగుతాడు నాన్న అని అదొక నమ్మకం అనేది క్రియేట్ చేయాలి మనం పిల్లల్లో. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఎలా అంటే భయపడకూడదు. అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి నేను ఈ విషయాన్ని చెప్తే, ఏదైనా విషయాన్ని వాళ్ళు రిటర్న్ నన్నే తిడతారు అనేది ఆ భావన వాళ్ళల్లో ఉండకూడదు. సో అట్లాంటప్పుడు ఏమైంది అని అంటే పిల్లలు ఓపెన్ అప్ అవుతారు. ఇవాళ ఏదైనా చిన్న దెబ్బ తగిలినా కానీ మనం ఏం చేయాలి అంటే, అమ్మా ఇంత పెద్ద దెబ్బ తగిలిందానా నీకు అని దానికి క్రీమ్ రాయడము, ఆయింట్మెంట్ రాయడము, ఓ రోజంతా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళకు కూడా సేఫ్గా, సెక్యూర్గా అనిపిస్తుంది. అట్లాంటప్పుడు ఒక చిన్న విషయాన్ని కూడా వాళ్ళు మన దగ్గర దాచారు. ఇప్పుడు బయటపడినవి మనకు తెలుస్తున్నాయి, బయటపడనివి ఎన్నో.
చాలా వరకు ఉంటుంది. ఇప్పుడు ఏదైతే చిన్న పిల్ల దానికి ఏం తెలుసు అండి, పసిపాప, ఓకే. అసలు ఏం మాట్లాడతాం ఆ ఇన్సిడెంట్ గురించి? రీసెంట్గా ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా చేశారు, కామెంట్ చేశారు, మీరు హోంమంత్రిగా ఉండి ఇలాంటి కేసుల్లో మీరు ఎందుకు నిర్లక్ష్యం చూపిస్తున్నారు, కఠిన శిక్షలు ఉండాలని చెప్పేసి అన్నారు. అదే దుమారం జరుగుతూ ఉంది. అంటే ఈ శిక్షలు ఉంటే ఒకవేళ తగ్గే అవకాశం ఉందా? ఏం చేయాలి ఇప్పుడు ఈ నేరస్తులను, ఏం చేయాలి? ఇప్పుడు పోక్సో యాక్ట్ ఉందండి దీనికి, ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ అనే యాక్ట్ ఉంది 2012. ఈ యాక్ట్ చాలా స్ట్రింజెంట్ యాక్ట్. అంత ఈజీగా ఏం బయటపడలేరు ఈ యాక్ట్ నుంచి. అండ్ ఇప్పుడు ఈ పాపకి ఏదైతే జరిగిందో, పాప చనిపోయింది, చంపేశాడు వాడు, చంపేసి బురదగుంటలో వేసేసాడు. సో ఇది ఆ యాక్ట్ ప్రకారం సెక్షన్ 6 ప్రకారము వాడికి డెఫినెట్గా క్యాపిటల్ పనిష్మెంట్, డెత్ పనిష్మెంట్, ఓకే, ఉరిదీస్తారు. లేదు అని అంటే చచ్చేంత వరకు జైల్లోనే, వాడి చావు కూడా జైల్లోనే. ఓకే. మైనర్ అయితే ఎలా ఉంటుంది, మేజర్ అయితే ఎలా ఉంటుంది? పోక్సో అనేది చాలా స్ట్రింజెంట్ యాక్ట్ అండి. డెత్ పనిష్మెంట్ డెఫినెట్గా ఉంటుంది. ఒకవేళ మేజర్ అయినా కానీ విక్టిమ్ చనిపోయినట్టయితే డెఫినెట్గా క్యాపిటల్ పనిష్మెంట్. మేజర్ అయితే మైనర్ అయితే ఏమైనా తేడా ఉంటుందా? అట్లేం లేదు. చనిపోతే విక్టిమ్ క్యాపిటల్ పనిష్మెంట్ ఉంటుంది. ఓకే. పోక్సో యాక్ట్ ఎట్లా అంటే, ఎప్పుడో జరిగిన సంఘటన అయినా ఇప్పుడు మనము ఇచ్చామనుకోండి కంప్లైంట్, ఓకే, ఇప్పుడు ఇచ్చినా కానీ ఒకవేళ అవి జరిగినప్పుడు పాప మైనర్ అనుకోండి, ఓకే, ఇది యాక్ట్ ఏంటి అని అంటే సెక్షువల్ అఫెన్సెస్ ఆన్ చిల్డ్రన్ గురించి, ఓకే. సో ఎప్పుడు జరిగినా కానీ, ఇప్పుడు మేజర్ అయిన తర్వాత కంప్లైంట్ ఇచ్చినా కానీ ఇట్ ఈస్ అ వ్యాలిడ్ థింగ్, వ్యాలిడ్ కేసు. కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేసుకుంటారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అండ్ దిస్ ఇస్ పోక్సో చాలా స్ట్రింజెంట్ యాక్ట్ అండి. డెఫినెట్ యాక్షన్ ఉంటుంది, కఠినంగానే ఉంటుంది. అండ్ అది ప్రైమా ఫేసి మనకి వెంటనే వాడు 2 దెబ్బలు వేయగానే పోలీసులు మొత్తంగా అక్కేసాడు, పాపని ఎట్లా తీసుకెళ్ళాడు, అందరు ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు తీసుకెళ్ళడము, ఆ చిప్స్ కొనియడము, స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళడము, జరిగిన సంఘటన ఎవరు చూడలేదు కానీ మొత్తం కొరాబరేటివ్ ఎవిడెన్స్ అయితే ఉంది. ఓకే. అండ్ దట్ ఫెలో ఈజ్ అన్ ఆల్కహాలిక్ అంటున్నాడు, అంటే వాడు మందుకు బానిస అయిపోయాడు, వాడు డ్రగ్స్ లో ఉంటాడు. ఇవి ఇలానే జరుగుతున్నాయి మేడం, డ్రగ్స్ బానిస అవ్వడం, ఒక స్టేట్ ఆఫ్ మైండ్ వేరేలా ఉండడం. సో వీళ్ళని ఎలా గుర్తించాలి మరి? వీళ్ళని గుర్తించడం చాలా కష్టం అండి. మన మధ్యనే, మన ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు. ఇది ఏంది, నేను ఊరికే చెప్పడం లేదు. మనం ఏమనుకుంటామంటే, సరేలే వీడు మనోడే కదా, అన్న అవుతాడో తమ్ముడు అవుతాడో, లేకపోతే తాత వయసు ఉన్న వాళ్ళు కూడా అని అనుకుంటాము. అసలు వాళ్ళే అండి. మనం ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయమో వీడు చాలా మంచోడు అనుకుంటామో, అందరితో కలుపుగోలుగా ఉండడము, మంచి వ్యక్తిగా నటించడము, సగం మంది అఫెండర్స్ ఇట్లాంటి వాళ్ళే ఉంటారు. మనము వాళ్ళని గుర్తించలేము. అదే నేను ఇంతకు ముందు చెప్పినట్టు, రాదర్ పిల్లలకి మనం ఎడ్యుకేట్ చేసుకోవాలండి. ఎలా అంటే, ఇది బ్యాడ్ టచ్ నానా, ఇది గుడ్ టచ్ నానా, నిన్ను ఇట్లా ఎవరైనా ముట్టుకుంటే వెంటనే అమ్మకు వచ్చి చెప్పు, నాన్నకు వచ్చి చెప్పు. పిల్లల్ని గంటల కొద్దీ ఎవరికో వదిలేయడము, ఇవన్నీ అంత సమర్థనీయమైన విషయాలు కాదు. గంటల కొద్దీ మనము ఎవరింట్లోనో పక్కింట్లో ఆడుకోమని, పైన ఇంట్లో అంకుల్ దగ్గరికి వెళ్ళడం అని, పక్కింట్లో అన్న దగ్గరికి పంపించడం అని. నేను గర్ల్ చైల్డ్ గురించే మాట్లాడలేదండి, దట్ మే బి బాయ్ చైల్డ్ ఆర్ గర్ల్ చైల్డ్, అమ్మాయి అయినా అబ్బాయి అయినా పిల్లల్ని మనం ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతూ ఉండాలి. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో ఆడుకుంటున్నారు, ఎంతవరకు ఉంటున్నారు, ఫోన్లలో ఏం చూస్తున్నారు, ఇవన్నీ మనము గమనిస్తూ ఉండాలి. ఎందుకనంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏం చేస్తారు అని అంటే, వీళ్ళు ఈ అబ్యూజర్స్ ఎవరైతే ఈ లైంగిక దాడికి పాల్పడతారో పిల్లల మీద, వీళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు నోరు మూపించడానికి వాళ్ళకి చాక్లెట్లు ఇవన్నీ విపరీతంగా కొనియడము, బొమ్మలు కొనియడం, ఆశ చూపించడం. తెలియదు కదండి అసలు పిల్లలకి ఏంటి తెలియదు కదా వాళ్ళకి, చిన్న వయసు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, చెప్పావంటే చంపేస్తాను అని బెదిరించడము, భయపడిపోతారు చాలామంది పిల్లలు. అండ్ ఇంకో భయం ఏంటి అని అంటే, అమ్మకి చెప్తే ఏమంటుందో, నాన్నకి చెప్తే ఏమంటారో, ఫస్ట్ నన్ను కొడతారేమో అనే భయం కూడా, ఎందుకు వెళ్ళావు, కొడతారు, అరుస్తారు అనే భయం. ఆ భయం లేకుండా మనము వాళ్ళతో చాలా ఫ్రీగా మూవ్ అయ్యి అడుగుతూ ఉండాలి, ఎప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉండాలి. నువ్వు ఎలా ఉంటున్నావు నాన్న. ఎప్పుడైనా పిల్లలు మూడీగా ఉన్నా, భయపడుతూ ఉన్నా, డిప్రెస్డ్ ఉన్నా కానీ
ఒక్కోసారి ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు వాళ్ళు సడన్గా చలాకి ఉండే పిల్లలు కామ్ డౌన్ అయిపోతారు, మూడిగా ఉంటుంటారు, కామ్ ఓ మూల కూర్చుంటూ ఉంటారు, లేకపోతే వాళ్ళకి ఊరికే జ్వరం వస్తూ ఉంటుంది. ఇవన్నీ తల్లిదండ్రులు నోటీస్ చేస్తూ ఉండాలి. ఇలాంటి కేసుల విషయంలో అయితే మన కోర్టులు చట్టాలు కాకుండా పేరెంట్స్ ఎక్కువ కేర్ తీసుకోవాలి. కోర్టులు చట్టాలు అవి చేసే పనులు అవి చేస్తాయి. పేరెంట్స్ బాధ్యత ఎక్కువ ఉంది. పేరెంట్స్ ఏంటి అని అంటే పేరెంట్స్ కొంచెం గమనించుకుంటూ ఉండాలి పిల్లలు. ఏమో చెప్పలేము, ఎక్కడి నుంచి ఏ ఆపద వస్తుందో చెప్పలేము. వాళ్ళు చిన్న జరిగిపోయిన తర్వాత ఏం చేయలేము మేడం, శిక్ష చేసినా కానీ ఏం రాదు కాబట్టి పేరెంట్స్ జాగ్రత్త పడాలి. పాపకు ప్రాణాలు రావు, తిరిగి రావు. ఆ పేరెంట్స్ బాధ అసలు తల్లి బాధ వర్ణనాతీతం. అది మాటల్లో మనము ఎక్స్ప్లెయిన్ చేయలేమండి. అంత తల్లికి చిన్న దెబ్బ తగిలితేనే పిల్లలకి ఎంతో బాధగా ఉంటుంది. ఆమె రక్తం చిన్న ఏదైనా సూది గుచ్చుకొని రక్తం వచ్చినా పిల్లలకి ఆమె కడుపులో ఇట్లా అయిపోతుంది. అట్లాంటిది చనిపోయిందంటే మరి ఆ తల్లికి ఎంత బాధ ఉంటుంది. ఏం చేసినా తక్కువే. వాడికి ఉరి తీసినా కానీ ఆమె బాధను మనము తీసుకొని రాలేము, బాధను ఓదార్చలేము ఆమె. సో ఇక మీదట ఏమైనా జరగకుండా ఉండాలని కొద్దిగా పేరెంట్స్ కొంచెము గమనించుకుంటూ ఉండాలండి. ఇలాంటి వాళ్ళు జరుగుతున్న ఇలాంటి సంఘటనలను కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు కొద్దిగా కేర్ తీసుకుంటే బాగుంటుంది. ఇట్లాంటి విషయాలు జరిగినప్పుడు ఏమైందంటే యూజువల్లీ అందరు రాజకీయ నాయకులు వచ్చి రెస్పాండ్ అవుతారు. అది ఏ పార్టీ అయినా అయి ఉండొచ్చు, మనకు అవసరం లేదు. ఆ రోజు మాట్లాడితే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కాదండి. ఆ రోజు ఏదో మాట్లాడి ఏదో శిక్ష మర్చిపోతారు. 4 రోజుల తర్వాత ఈ పాప గురించి మర్చిపోతారు. దట్ ఈస్ ద రియాలిటీ అండ్ ఫ్యాక్ట్. న్యాయం జరిగేటట్టు చేయాలి. కోర్టు కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉంటాయి. పోక్సో యాక్ట్కి ట్రయల్ ఫాస్ట్గా చేయడము. ఒకవేళ కాంక్రీట్గా తెలిసింది అని అంటే అపీల్స్ కూడా ఇప్పుడు ఆబ్వియస్గా లోవర్ కోర్టులో శిక్ష వచ్చిన తర్వాత వీడు అపీల్కి వెళ్ళడము, అపీల్స్ కూడా ఫాస్ట్గా అయిపోయేటట్టు వాటికి కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేవి పెడితే బాగుంటుంది ఈ యాక్ట్కి సంబంధించి. అలా లేదా మేడం, ఇప్పుడు వెంటనే శిక్షలు పడే అవకాశం లేదా? అంటే ఇప్పుడు ఇట్లాంటి యాక్ట్స్కి అసలు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్సే ఉంటాయి, కానీ ఇంకా ఫాస్ట్గా డిలే అవ్వకుండా జస్టిస్ డిలే అవ్వకుండా చేస్తే బాగుంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.